రైతులు తగ్గించారు ఇంతకు ముందు మనకి ఊర్లలోనే మన ఇంట్లోనే మనం పెద్దవాళ్ళు వచ్చిన పంటని నూర్చడము, దాన్ని క్లీన్ చేయడము, దంపడము, అవన్నీ మైక్రో ప్రాసెసింగ్ అనేది మనకి ఇంట్లోనే జరిగేది. ఇవాళ నాకైతే జరగడం రాదు, మా అమ్మకు వచ్చినా నాకు రాదు. సో మన పిల్లల పరిస్థితి కూడా అంతే కదా. కానీ అందుకని మైక్రో ప్రాసెసింగ్ యూనిట్స్, ఒక పిండి మిల్లు మన ఊర్లో ఉంటే ఎలా ఉంటుంది, ఒక మినీ రైస్ మిల్లు, ఒక మోడర్న్ రైస్ మిల్లు చిన్నది ఊర్లో ఎంత కన్వీనియంట్ ఉంటుందో అలాంటి ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా ఒక దాల్ మిల్లు మన ఊర్లో ఉండాలి. మీరు దాన్ని కమర్షియలైజ్ ఎఫ్పిఓస్గా కమర్షియలైజ్ చేసి మీ ప్రోడక్ట్స్ మీరు సేల్ చేసుకుంటే ఆబ్వియస్లీ ఎక్కువ డబ్బులు వస్తాయి. సో ఈ క్లస్టర్ అప్రోచ్ ఒకటి, ఎఫ్పిఓస్గా ఫామ్ అవ్వడం ఒకటి, మినీ ప్రాసెసింగ్ యూనిట్స్ అనేది మీ క్లస్టర్ స్థాయిలో ఉండాలనేది ఇంకొక కమర్షియల్ ఆస్పెక్ట్ అనమాట. సో ఇది జరుగుతుంది, చూసింది. ఏ రకం వేసినా మీరు ముందుగా నేను చెప్పేది ఏంటంటే రసాయనిక ఎరువుల ట్రీట్మెంట్ చేసుకునే ముందుగా అంటే రైతులు తగ్గించారు అని ఇంతకు ముందు మనకి ఊర్లలోనే మన ఇంట్లోనే మనం పెద్దవాళ్ళు వచ్చిన పంటని నూర్చడము, దాన్ని క్లీన్ చేయడము, దంపడము, అవన్నీ మైక్రో ప్రాసెసింగ్ అనేది మనకి ఇంట్లోనే జరిగేది. ఇవాళ నాకైతే జరగడం రాదు, మా అమ్మకు వచ్చినా నాకు రాదు. సో మన పిల్లల పరిస్థితి కూడా అంతే కదా. కానీ అందుకని మైక్రో ప్రాసెసింగ్ యూనిట్స్, ఒక పిండి మిల్లు మన ఊర్లో ఉంటే ఎలా ఉంటుంది, ఒక మినీ రైస్ మిల్లు, ఒక మోడర్న్ రైస్ మిల్లు చిన్నది ఊర్లో ఎంత కన్వీనియంట్ ఉంటుందో అలాంటి ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా ఒక దాల్ మిల్లు మన ఊర్లో ఉండాలి. మీరు దాన్ని కమర్షియలైజ్ ఎఫ్పిఓస్గా కమర్షియలైజ్ చేసి మీ ప్రోడక్ట్స్ మీరు సేల్ చేసుకుంటే ఆబ్వియస్లీ ఎక్కువ డబ్బులు వస్తాయి. సో ఈ క్లస్టర్ అప్రోచ్ ఒకటి, ఎఫ్పిఓస్గా ఫామ్ అవ్వడం ఒకటి, మినీ ప్రాసెసింగ్ యూనిట్స్ అనేది మీ క్లస్టర్ స్థాయిలో ఉండాలనేది ఇంకొక కమర్షియల్ ఆస్పెక్ట్ అనమాట. సో ఇది జరుగుతుంది, చూసింది.